నాకు నా కూతురికి స్వీట్ ఐటమ్స్ అంటే ఇష్టం, మా హస్బెండ్కి ఏమో హాట్ ఐటమ్స్ అంటే ఇష్టం. అందుకని మా కోసం అయితే గులాబ్ జామున్ చేశాను. మా హస్బెండ్ కోసం ఆనియన్ పకోడీని అయితే వేస్తున్నాను. సింపుల్గా క్రిస్పీగా ఆనియన్ పకోడీని ఎలా వేసుకోవాలో ప్రాసెస్ చూపించేస్తాను. ఒక బౌల్ తీసుకుని 1 కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను అయితే వేసుకుని బాగా చేతితోటి మధ్యపుకోవాలి. దీనివల్ల ఆనియన్లో ఉన్న నీరంతా పైకి రావాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం 2 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా పసుపుని, అలాగే కొద్దిగా కారాన్ని, అలాగే మనం 1 టేబుల్ స్పూను జీలకర్రను కూడా వేసుకోండి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా స్టార్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేసేసి ఉల్లిపాయలకి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత నేనైతే ఒక అరకప్పు శనగపిండిని వేస్తున్నాను. శనగపిండిని వేసేసి బాగా కలుపుకోవాలి. ఇవి కూడా వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత మీకు బాగా డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ చిమ్ముకుని కలుపుకోండి. ఇందులోనే మనకి కరకలాడుతూ రావాలంటే 2 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండిని కూడా వేసి నేను చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీలను అయితే వేసేసుకోవాలి. వేసిన వెంటనే మనం తిప్పకుండా ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా క్రిస్పీగా మనకు ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.